పేరు సువాడ అప్పయ్యమ్మ. అప్పయ్యమ్మ. ఓకే. అది మీ సొంత ఇల్లేనా? ముసలమ్మదే. ముసలమ్మ అంటే ఈవిడ మీకు మా ఏమవుతారు? అమ్మ ఒక కూతుర్ని ఇచ్చింది బయటనారు. మా ఆయన చిన్నప్పుడే మా పిల్ల కాకినాడ వెళ్ళిపోండి. ఎవరు ఆయన? మా ఆయన మీ ఆయన పూలు చేసి పిల్లల్ని పిలుస్తాను. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప. ఒక పాప. ఆవిడకి ఎంతమంది పిల్లలు? మీరు ఒకరే, మీకు ఒకరే. ఎందుకు వెళ్ళిపోయారమ్మా? వెళ్ళిపోయారు సరే. అంటే పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేవారు, మంచిగానే ఉండేవారు? మంచిగా ఉండే ఎటు వెళ్ళిపోయాను అంటే మైండ్ అదంతా బాగానే ఉండేది. బాగానే ఉండేది. కూలి పనికి వెళ్తామని వెళ్ళిపోయాను. అంతవరకు బాగానే ఉన్నప్పుడు అంటే మైండ్ సరిగ్గా లేక వెళ్ళిపోయారు, లేకపోతే వేరే ఆవిడని తీసుకుని వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాను. నిజం చెప్పండి. నిజంగా అడగట్టాలని మేము ఇప్పుడు కానీ పిల్లలు చిన్నప్పుడు కానీ ఇక్కడే ఉన్నాను. పాప ఎంత వయసు అప్పుడు వెళ్ళిపోయారు ఆయన? సంవత్సరాల పిల్ల. సంవత్సరం పిల్లప్పుడు. ఎందుకు అలాగా? ఏమమ్మా. అప్పటి నుంచి ఇక్కడ కూలి చేసి కష్టపడి పిల్లల్ని చదివించి పెద్ద చేశారు. పిల్లని అవ్వకం ఉండేదాన్ని. పాప వయసు ఎంత? 22. పాప ఏం చదువుతుంది అమ్మాయి? పెళ్ళి అయిపోయింది. పెళ్ళి కూడా చేశారా? గ్రేటే. ఎంత ఇచ్చారు కట్నం? ఎంత ఇచ్చారు? అక్కడ ఏడుంది కూడా మా తగ్గట్టు గారు నచ్చలేదు. కట్నం ఇవ్వగానే రామాద్రి మనం ఏం తీటిస్తాం? భూమి ఏది ఇల్లు ఏది వేయట్లేదు. అమ్ముకురామ ఇంట్లో ఉన్నాం. మరి 2 లక్షలు ఎలా వచ్చాయి? మరి కష్టపడి ఈ పొదుపులు దూరం కట్టి కష్టపడి పొదుపులు లోన్లు అవి వస్తాయి కదా, కష్టపడి కట్టుకొని వాళ్ళ గవర్నమెంట్ ఇది ఒకటి సాయం చేస్తుంది, పొదుపులు అవి ఇచ్చి. మరి అంత చిన్నప్పుడు వెళ్ళిపోయారు కదా పాప చిన్నప్పుడు. మరి ఎక్కడ ఎవరికైనా కబురు పెట్టడం? మరి ఎక్కడ ఎక్కడ కబురు పెట్టడం చచ్చాడు ఉన్నాడు తెలియదు మాకు. అవునమ్మా, మీరు కనీసం ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు కదా. ఎక్కడ తెలియదు. మీరు మీ అత్తారింట్లో చెప్పలేదా? మా అత్తారు ఉన్నది తెలిసి మా 6 ముసలి మా అత్త చనిపోయింది. మా నాన్న ముసలి అక్కడ ఒకడే కొడుకు. పెళ్ళైన కొత్తలో మీ అత్త వాళ్ళు ముసలి ఎవరు కదా? అయినా కానీ మరి వాళ్ళకి తెలిసి ముసలి కదా, వాళ్ళు ఏంటంటే నెత్తుతారు. అక్కడ కూడా లేరా? ఎక్కడ దొరకలేదు. మరి ఇంకా చచ్చిపోయిన చచ్చిపోయిన కన్ఫర్మ్ చేసుకున్నారా? మరి ఇంకేటి ఎక్కడ ఉన్నారో తెలియదు కదా. మరి తీసుకుని ఎక్కడికి ఆమెకు వచ్చేసిన మరి ముసలాం ఒకరిదయ్యా. మీ అత్తారింట్లో ఉండేటప్పుడే మీ ఆయన వెళ్ళిపోయారా? అక్కడ ఉంటే వెళ్ళిపోయారు. మీరు అక్కడే ఉన్నారు అప్పుడు? వెళ్ళిపోయిస్తాడు. అక్కడ ఏటి ఉన్నది అక్కడ తిండకేయట్లేదు. మరి ఇంక ముసలాం ఒకరిది వెళ్ళిపోయిస్తాం. ఎన్నాళ్ళు ఉన్నారు అక్కడ మీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత? 2-3 సంవత్సరాలు ఉన్నాం అంతే. 2-3 సంవత్సరాలు ఉన్నారు. ఓకేలే, 2-3 సంవత్సరాల తర్వాత అంటే ఇంకొచ్చినా ఓకేలే. కానీ ఇంకా ఆయన ఏదో ప్లాన్తో వెళ్ళిపోయారు, లేకపోతే ఏమైపోయిందా మనకి తెలుసు. అమ్మా, ఎంత కట్నం ఇచ్చావు కూతురికి పెళ్లి చేసినప్పుడు? మేనల్లుడికి ఇచ్చినాను. సొంత వాళ్ళేనా? సొంత వాళ్ళకి ఇచ్చింది. సొంత వాళ్ళకి ఇచ్చి సొంత వాళ్ళు ఎలా చేశారా? మీ కూతురే ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటుంది అయితే కష్టపడి, ఎండకి వానకి వెళ్ళి కష్టపడి. అంతేనమ్మా. రేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తుంది కదా మీకు. ఎన్ని కిలోలు వస్తున్నాయి అమ్మా? 30 కేజీలు. 30? భూమి కట్టలేదు కదమ్మా. అదేలే. మరి ఆ బియ్యం ఆవిడకి ఇచ్చిన 35 కాకుండా మీకు వేరే కార్డు ఉందా? మాది ఏరా పెట్టుకున్నాం. మీరు వేరే పెట్టుకున్నారా? మంచి పని చేశారు. తప్పలేదులే, పేదవాళ్ళకి ఇచ్చినా ఏం తప్పలేదులే. ఇంకా భూమి కూడా లేదు కాబట్టి. మామగారు మీకు పెన్షన్ అది వస్తుందా? మీకు వేరే సింగిల్ మైల్ ఒంటరి మైల్ కింద ఉన్నారో లేరో తెలియని ఆయన కోసం కనీసం పెన్షన్ ఎందుకు వదులుకుంటారు? ఒంటరి మహిళ కిందనన్నా పెట్టుకుంటే. సర్పంచ్ గారు మీరేనా? సర్పంచ్ గారు ఇప్పుడు ఒంటరి మహిళ కిందనన్నా పెన్షన్ రాయాల్సింది కదండి, కష్టజీవులు కదా. పెడితే 6 నెలలకు వస్తాను. ఇప్పుడు పెట్టింటే మళ్ళీ మార్చి జగన్ అంటే జూన్ జూలై పెడితే సరే. ఇప్పుడైనా కాదులే పాపం, ఎప్పటి నుంచో ఇల్లు భూమి అది లేదంట కదా వీళ్ళకి. గ్రామ సర్పంచ్ గారే కష్టపడి తెచ్చిచ్చారు. కిరాణా సామాన్లమ్మా అన్నీ ఉంటాయి. ఉంటున్నా నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. మీ చేతులతో పెట్టండి. చీర, లంగా, జాకెట్ అన్నీ ఉంటాయమ్మా అందులో. మళ్ళీ మీరు వేరే కొనక్కర్లేదు. అమ్మా, చీర బాగుందా? ఇది నీకే. రంగు బాగుందా? ఇది కూడా మీకే. చలికి కప్పుకోవాలా? ఫోన్లో వినబడుతుంది కదా.
ఓకేనా సంతోషమేనా సంతోషం. మరి రమ్మంటావా ఇప్పుడేనా రాయమ్మా. ఏ వండుతావు జంతికలు వండుతాం, చేగొడలు వండుతాము, ఆ, అన్నీ వండుతాం. ఆ రెండే చెప్తున్నావు ఏ కావాలంటే వండుతాను. బూర్లు వండుతాయి బూర్లు సున్నుండలు ఆ? వండుతామే. ఆ. సరే అయితే వస్తానులే అయితే ఆ? నీ చేగొడల కోసమైనా నేను వస్తాను. సరేనమ్మా అయితే నేను వెళ్తా వెళ్ళాం. అమ్మా నేను వెళ్ళొస్తాను.